ఎపిసోడ్ మొదట్లో సిస్టర్ లిల్లీ వంట తిని అందరూ సంతోషిస్తారు. సలీం ఆమెను పొగడటం మొదలు పెడతాడు. అప్పుడు క్లాస్ నేను దీన్ని నమ్మలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఒక నోబుల్ చిన్న పల్లెటూరిలో మామూలు భోజనం చేస్తున్నాడని. అప్పుడు ఫాదర్ ఏడుస్తూ ఈ భోజనం ఆస్థా జీతం వల్లే వాళ్ళ వల్లే మనం ఇక్కడి పిల్లలకు రోజు అన్నం పెట్టగలుగుతున్నాం. అప్పుడు నిక్ నాకో ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం బ్రెడ్ కి బదులు వేరేది కొనండి అంటాడు. అప్పుడు సలీం మొదటి జీతం ఇంటికి పంపడం ఎంత గొప్ప విషయం అంటాడు. అప్పుడు అదేం పెద్ద విషయం అంటాడు. అప్పుడు సిస్టర్ లిల్లీ ఇది చాలా పెద్ద విషయం, నువ్వు పంపిన డబ్బు మాకు చాలా హెల్ప్ అయింది అంటుంది. ఆ తర్వాత పిల్లలందరూ యూనోకి థాంక్స్ చెప్పారు. అప్పుడు మరి ఆస్థా కూడా పంపిందా అంటాడు. అప్పుడు సిస్టర్ లిల్లీ చెవిలో ఆస్థా పంపిన డబ్బు గురించి చెబుతుంది. దాంతో షాక్ అయి నెక్స్ట్ టైం నేను కూడా నా జీతం అంతా పంపేస్తాను అంటాడు. అప్పుడు సిస్టర్ లిల్లీ దాని అవసరం లేదు అంటుంది. కానీ వినడు. అప్పుడు క్లాస్ వెనక్కి వెళ్దాం అంటాడు. కానీ సలీం ఇంకా అక్కడే ఉండాలనుకుంటాడు. ఆ తర్వాత సిస్టర్ లిల్లీ నీళ్లు తేవడానికి బయటకు వస్తుంది. వెళ్తుండగా ఒకడు ఆమెను కిడ్నాప్ చేస్తాడు. తర్వాత అందరూ బయటకు వస్తారు. అప్పుడు అక్కడొక వస్తువును తీసి క్లాస్ ఇది వాళ్ళు వేసుకున్న నెక్లెస్ లాంటిదే, ఎవరైతే మనపై ఫస్ట్ అటాక్ చేశారు. అప్పుడు పిల్లలందరూ సిస్టర్ లిల్లీ గురించి అడుగుతారు. అప్పుడు చింతించకండి, నేను ఆమెను కాపాడుతాను అంటాడు. అప్పుడు ఫాదర్ కూడా అతనితో వెళ్తానంటారు. కానీ ఒప్పుకోడు. అప్పుడు క్లాస్ మన మిషన్ గుర్తుందిగా, మనం సలీం ను కాపాడాలి, అందుకే మనం అందరం ఇక్కడి నుండి వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఈ పనిని లోకల్ అథారిటీస్ కు వదిలేయాలి అంటాడు. అలాగే మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళనని చెప్తాడు. అప్పుడు క్లాస్ నువ్వు మిషన్ ను కాదంటే పనిష్మెంట్ ఉంటుంది అంటాడు. కానీ ఎవరిని లెక్క చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. తర్వాత ఒకడు ను బెదిరించి దాడి చేస్తాడు. కానీ అతన్ని ఓడిస్తాడు. తర్వాత మనం చూస్తాం ముందుకు వెళ్ళగానే ఒకడు తన మ్యాజిక్ తో అతన్ని బంధిస్తాడు. అప్పుడు ఇప్పుడు అర్థమైంది, మీరు సలీం కోసం కాదు నా కోసం వచ్చారు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ ఇప్పుడు చస్తావు అంటాడు. అప్పుడు మనం చూస్తాం అతని బందీ నుండి బయటపడి అతన్ని తన మ్యాజిక్ లోనే బంధించి ఓడిస్తాడు. తర్వాత ముందుకు వెళ్ళగానే అతనిపై కత్తులతో దాడి జరుగుతుంది. కానీ దాన్ని కూడా తన మ్యాజిక్ తో ఓడిస్తాడు. అప్పుడే కి ఒక లైట్ కనిపిస్తుంది. అతను అటువైపు వెళ్తాడు. అప్పుడు ఒకడు అక్కడే ఆగు, నువ్వు ముందుకు వస్తే నేను ఈ సిస్టర్ ముఖాన్ని కాల్ చేస్తాను అంటాడు. అప్పుడు తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటాడు. అక్కడ సిస్టర్ లిల్లీ నీలో మంచి టాలెంట్ ఉంది, కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేసే ఛాన్స్ వస్తే ప్లీజ్ తప్పకుండా చెయ్యి అంటుంది. చెయ్యి ఆస్థా, నువ్వు కూడా ఇదే చెయ్యి అంటుంది. కానీ ఆస్థాకి ఏమీ వినపడదు. ఇక్కడ మనం చూస్తాం ఆ వ్యక్తి గ్రిమ్వార్ అడుగుతాడు. అప్పుడు కానీ నువ్వు దీన్ని ఏం చేస్తావు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఆలోచించలేదు, కానీ నీ దగ్గర ఈ గ్రిమ్వార్ లేకపోతే మ్యాజిక్ నైట్స్ నిన్ను పనికిరాని వాడిగా చూస్తారు. కాబట్టి దీన్ని త్వరగా నాకు ఇచ్చేయి. నిన్ను పనికిరాని వాడిగా అనుకుంటారు. దీన్ని నాకు ఇచ్చేసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. అప్పుడు ఒప్పుకోకుండా నేను నిన్ను వాళ్ళని ముట్టుకోనివ్వను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, హలో చూద్దాం నువ్వు వీళ్ళని ఎలా కాపాడతావు. అప్పుడు నేను వీళ్ళని కాపాడను అంటాడు. తర్వాత క్లాస్ తన మ్యాజిక్ తో ఆ వ్యక్తిపై దాడి చేస్తాడు. మమోసా సిస్టర్ లిల్లీని చూసుకుంటుంది. అప్పుడు క్లాస్ ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. బహుశా ఇంకొకరున్నారు అంటాడు. క్లాస్ వాడు ఇప్పటికే పారిపోయి ఉంటాడు, నేను రాకపోతే నువ్వేం చేసేవాడివి. అప్పుడు అంటాడు, కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. అప్పుడు క్లాస్ ఒక మ్యాజిక్ నైట్ గా మనం ప్రజలను కాపాడాలి. నాకు ముందే అనిపించింది ఏదో తేడా ఉందని, ఎందుకంటే వాళ్ళు సలీం బదులు నిన్ను టార్గెట్ చేస్తున్నారు. ఒక నోబుల్ మామూలు భోజనం తింటాడని అనుకుంటున్నావా? కానీ నాకు అలా అనిపించడం లేదు. ఇంకా వాళ్ళు సలీం బదులు పొరపాటున సిస్టర్ లిల్లీని ఎత్తుకెళ్లారని కూడా నేను అనుకోవడం లేదు. ఇది చాలా చెత్తగా ఉంది. కానీ సలీం నిన్ను బాడీ గార్డ్ గా ఎంచుకున్నాడని నాకు మొదటి నుంచే వింతగా అనిపించింది. అప్పుడు మమోసా అంటుంది, నువ్వు అక్కడి నుండి రాగానే నేను సలీం పై నా మ్యాజిక్ ఉపయోగించి అతనితో నిజం కక్కించాను. వాడు నీపై కోపంగా ఉన్నాడు, ఎందుకంటే నీ వల్ల మ్యాజిక్ నైట్ జాయిన్ అవ్వలేకపోయాడు. ఇంకా నీ నుండి నీ గ్రీన్ వాచ్ లాక్కుని నీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత నేను నా మ్యాజిక్ తో నిన్ను వెతికాను. అప్పుడు థ్యాంక్ యూ అంటాడు. అప్పుడు క్లాస్ సలీం తో నువ్వు చాలా పనికిరాని వాడివి, వేరొకరిని నీ వైఫల్యానికి నిందించడం చాలా చెడ్డది. తన కష్టంతో కెప్టెన్లందరి ఆమోదం పొందాడు. ఆ తర్వాత వాడు గోల్డెన్ డోన్ లో సెలెక్ట్ అయ్యాడు. దీన్ని బట్టి వాడు ఎంత టాలెంటెడ్ అనేది నీకు తెలియాలి. అప్పుడు క్లాస్ కి థ్యాంక్ యూ చెప్పి సార్ అంటాడు. అప్పుడు క్లాస్ నా నుండి పొగడ్తలు వినడానికి నువ్వు ఇంకా వెనకబడి ఉన్నావు. ప్రస్తుతానికి నీ తప్పును క్షమిస్తున్నాను, ఎందుకంటే ఇందులో వాడి తప్పు ఉంది. సో ఇప్పుడు చెప్పు వీడిని ఏం చేయాలి. అప్పుడు వీళ్ళు ఎప్పుడు హర్ష్ విలేజ్ కి తిరిగి రాకపోతే మనం వీళ్ళకి వ్యతిరేకంగా ఏమీ చేయము అంటాడు. ఇంకా మనం చూస్తాం సలీం అయినా ఒప్పుకోకుండా తన మ్యాజిక్ వాడటం మొదలు పెడతాడు. అప్పుడు సిస్టర్ లిల్లీ తన మ్యాజిక్ తో వాడిని విసిరి కొడుతుంది. దాంతో సలీం మిగతా స్నేహితులు భయపడతారు. అప్పుడు క్లాస్ మనం ఈమెను కూడా మ్యాజిక్ నైట్ జాయిన్ అవ్వడానికి కన్సిడర్ చేయాలి అంటాడు. అప్పుడు క్లాస్ అంటాడు, చెప్పు ఆ 5వ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు. ఇక్కడ మనం చూస్తాం విజార్డ్ కింగ్ వాడిని పట్టుకొని వాడి రూపం తీసుకుని ఉంటాడు. అప్పుడు అతను ఇక్కడ నిజంగా చాలా సరదాగా ఉంది, నేనే స్వయంగా వెళ్లేవాడిని
విషయాలు చెడిపోతే. కానీ విలియం కొత్త రిక్రూటర్లు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నారు. అప్పుడు మార్క్స్ విజార్డ్ కింగ్ ని తిట్టడం మొదలు పెట్టి వాళ్ళని తిరిగి రమ్మని అంటాడు. ఇక్కడ అందరూ సిస్టర్ లిల్లీని చూసి సంతోషిస్తారు. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేయడం మొదలు పెడతారు. ఇక్కడ మనం చూస్తాం ఆ ముగ్గురికి కూడా విజార్డ్ కింగ్ వైపు నుండి ఒక స్టార్ లభిస్తుంది. అప్పుడు క్లాస్, కానీ మనం అలాంటి పనేమీ చేయలేదు కదా అంటాడు. అప్పుడు కెప్టెన్ విలియం అంటారు, సలీం ని ఇక్కడికి తీసుకొచ్చాక వాడు క్యాపిటల్ కంతా చెప్పేశాడు. దానివల్ల వాడి ఫాదర్ చేసిన తప్పుడు పనులన్నీ పట్టుబడ్డాయి. వాటన్నిటి క్రెడిట్ మీకు లభించింది. అప్పుడు క్లాస్ అంటాడు, అవును, ఈ మిషన్ లో ఇలాంటిది కూడా జరగవచ్చని మీకు తెలుసా? అప్పుడు కెప్టెన్ విలియం అంటారు, క్లోవర్ కింగ్డమ్ లో ఏ చెడ్డ పనులు విస్మరించబడవు. వాళ్ళకి వాళ్ళ శిక్ష తప్పకుండా లభిస్తుంది. ఇంకా నేను చూడాలనుకుంటున్నాను మీరు భవిష్యత్తులో ఏమేం చేస్తారో ఇంకా అనుకుంటారు. నాకు ఆశ ఉంది యూనో, నువ్వు ఏదైనా అద్భుతం చేసి చూపిస్తావని. అప్పుడు క్లాస్ అంటాడు, నువ్వేదో అద్భుతం చేస్తావని ఆశ ఉంది. అప్పుడు క్లాస్, మనకు స్టార్ దొరకడం మంచిదే, కానీ ఇంకోసారి ఒంటరిగా వెళ్ళకు అంటాడు. అతను దాన్ని తేలికగా తీసుకుంటాడు. కానీ క్లాస్ అతన్ని వాగ్దానం చేయమంటాడు. యూనో వినడు. యూనోకి స్టార్ రావడంతో ఆస్థా కూడా పోటీగా ఫీల్ అయ్యి నేను అనుకున్నానంటాడు. మనం వాళ్లకు దగ్గరవుతున్నాం. అప్పుడు నోయల్, నీకు పిచ్చా, మనం ఇంకా -30లో ఉన్నాం అంటుంది ఆస్థా. ఇది 101 స్టార్ల విషయమే, త్వరగా పట్టుకుంటామంటాడు. క్లోవర్ కింగ్, నేను వస్తున్నాను. తర్వాత మార్క్స్ విజర్డ్ కింగ్ కి ఒక సమస్య గురించి చెప్పడానికి వస్తాడు. అప్పుడు విజర్డ్ కింగ్, చింతించకు, ఈ మిషన్ ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు అంటాడు. ఇక్కడ మనం క్లోవర్ కింగ్ ని చూస్తాం. డమ్ లో ఒక చోట భూకంపం రావడం వల్ల ఒక బిల్డింగ్ కూలిపోతుంది. ఇక్కడ మనం లక్ మాగ్నాతో పోరాడమని అడగడం ఆస్థా తన ఎక్సర్సైజ్ చేసుకోవడం చూస్తాం. వాళ్ళందరూ కలిసి ఆ పక్షికి పేరు పెడుతున్నారు. లక్ దాని పేరు నారో అని పెడతాడు. అప్పుడు కెప్టెన్ యామి అక్కడికి వస్తాడు. అందరూ మిషన్ వచ్చిందా అని అడుగుతారు. అప్పుడు కెప్టెన్ యామి మెగ్నసెస్, యామి మనకు డెంజియన్ దొరికింది, అందుకే కోటకు పిలిచారు అంటాడు. ఇది విని అందరూ ఉత్సాహపడతారు. ఆస్థా అసలు ఈ డెంజియన్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మాగ్నా, నీకు ఇది కూడా తెలియదా? శ్రద్ధగా విను. డంజియన్ అంటే పాత సమాధులు. అక్కడ పాత వస్తువులు దొరుకుతాయి. కొన్నిసార్లు పురాతన శక్తివంతమైన మ్యాజిక్ లేదా మ్యాజికల్ ఆర్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. లక్ అంటాడు, కానీ అక్కడ ప్రమాదం కూడా ఉంది. వాటిని కాపాడటానికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నోయల్, అంటే కెప్టెన్ యామిని అందుకే పిలిచారా? బ్లాక్ బుల్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి. అప్పుడు కెప్టెన్ యామి, సరిగ్గా చెప్పావు, ఇందులో ఇంకో ప్రమాదం ఉంది. ఈ డంజియన్ శత్రు రాజ్యం సరిహద్దులో దొరికింది. ఆ రాజ్యం పేరు డైమండ్ కింగ్డమ్. అందుకే వాళ్ళని ఇక్కడ నుండి ఏమీ తీసుకుపోకుండా ఆపాలి. అప్పుడు ఆస్థా, దయచేసి నన్ను కూడా పంపండి, ఏమో నాకు కూడా ఏదైనా మ్యాజికల్ పవర్ దొరకొచ్చు అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, కానీ నువ్వు దాన్ని ఏం చేస్తావు? నువ్వు మ్యాజిక్ వాడలేవు కదా. అదంతా వదిలే, నువ్వు వెళ్లాల్సిందే, ఎందుకంటే విజార్డ్ కింగ్ నిన్నే ఎంచుకున్నాడు. ఇది విని ఆస్థా చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడు కెప్టెన్ యామి లక్ నోయల్ ని కూడా వెళ్ళమంటాడు. వాళ్ళిద్దరి బాధ్యతను లక్కీ ఇస్తాడు. ఇది విని మ్యాగ్నా, నోయల్ షాక్ అవుతారు. అప్పుడు ఫైండర్ వాళ్ళని తన స్పెషల్ మ్యాజిక్ తో అక్కడికి చేరవేస్తాడు. వాళ్ళు ముగ్గురు డంజియన్ దగ్గరికి చేరుకుంటారు. మాగ్నా, అసలు విజార్డ్ కింగ్ కి ఆస్థా ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు కెప్టెన్ యామి, నిజమేంటంటే మనం చూడలేనివి ఆయన చూడగలడు. ఆయన కొంచెం విచిత్రమైన వాడు. ఇక్కడ డంజియన్ లోపల ఆస్థా నోయల్ భయపడి ఉండటం చూస్తాం. అప్పుడు వాళ్ళు ఈ విచ్ ఆల్ త్రీ ఆర్ షాక్డ్. ఈయన దీపం బగిలిపోతుంది. చేసే బ్లాక్ ని తీయగానే గోడ మొత్తం బగిలి చేసి లోపలికి వెళ్తారు. అది చూసి మీ సుగురు షాక్ అవుతారు. అప్పుడు నోయల్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అంటుంది. లక్, ఇక్కడ చాలా మ్యాజికల్ పవర్ ఉందని ఫీల్ అవ్వగలను, అది బయట కంటే చాలా ఎక్కువ అంటాడు. అప్పుడు నోయల్, మ్యాజికల్ పవర్స్, నేను ఇలాంటి చోటు ఎప్పుడు రాలేదు. అప్పుడు ఆస్థా, నీకు ఇది ఎలా తెలుసు అంటాడు. నోయల్, నీకు మ్యాజికల్ పవర్స్ ఉన్నట్టున్నాయి అంటుంది. ఆల్సో వాంట్స్ ఫీల్ మోనా, దిస్ ఇస్ వెరీ అంటుంది. ఆఫ్టర్ ఆల్ నీకు మ్యాజికల్ పవర్స్ లేనందున ఏమీ అనిపించట్లేదు. అప్పుడు ఆస్థా ఏడుస్తూ, నాకు కూడా మన ఫీల్ అవ్వాలని ఉంది, ఇది చాలా తప్పు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. ఆ తర్వాత మనం చూస్తాం ఆస్థా ఒక ట్రాప్ ను యాక్టివేట్ చేస్తాడు. తన కత్తితో అతన్ని నరుకుతాడు. అప్పుడు లక్ ఆనందిస్తాడు. ట్రాప్ లను యాక్టివేట్ చేస్తుంటాడు. ఆస్థా వాటన్నింటినీ తన కత్తితో నరుకుతుంటాడు. అప్పుడు లక్, మీ ముఖాలు చూస్తుంటే చాలా సరదాగా ఉంది, రోజంతా ఇలా ఆడగలను అంటాడు. అప్పుడు ఆస్థా కాబట్టి నోయల్ అనుకుంటుంది, ఇతనితో ఉంటే చేస్తాం. అప్పుడు లక్, నీ కత్తి అద్భుతంగా ఉంది ఆస్థా, అందుకే విజార్డ్ కింగ్ నిన్ను ఎంచుకున్నాడేమో, త్వరగా సిద్ధంగా ఉండు అంటాడు, నేను నీతో పోరాడటానికి. అప్పుడు లక్ తన శక్తితో చుట్టూ ఉన్న మ్యాజిక్ ను గ్రహించి ఇక్కడ మనతో పాటు ఇంకెవరో ఉన్నారని నాకు తెలుసు అనుకుంటాడు. And then Luck says, ఇది చాలా బలంగా ఉంది. అప్పుడు లక్ వాళ్ళిద్దరిని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు నోయల్, అసలు ఈ పిచ్చోడు ఏమనుకుంటున్నాడు, ఎక్కడ ఇరుక్కుపోయాను అంటుంది. అప్పుడు లక్ అంటాడు, వీళ్ళు చాలా పేదవాళ్ళు, వీళ్ళతో పోరాటం సరదాగా ఉంటుంది, మంచి ఫైట్ ఇస్తే బాగుండు. అప్పుడు ఆస్థా, నువ్వు చింతించకు, ఈ డంజియన్ మనకు చిన్న పిల్లల ఆట లాంటిది, ఎందుకంటే నేను విజార్డ్ కింగ్ అవ్వబోతున్నాను. చూడు యూనో, నేను వెనుకబడను. నువ్వు నోయల్ యూనో గురించి అడుగుతావు. అప్పుడు ఆస్థా యూనో గురించి చెప్పి, అతను ఎంత గొప్పవాడైనా కానీ నేను అతన్ని ఓడిస్తాను. అప్పుడు నోయల్, ఇతను ఎంత పనికి మాలిన వాడైనా ఇతనికి కలలున్నాయి అనుకుంటుంది. అప్పుడు నోయల్, ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నాం, ముందు ఏమవుతుందో అనుకుంటుంది. అతని పనులు చూసి విసుగొచ్చి ముందుకు వెళ్తుంది. అప్పుడే ఒక ట్రాప్ నోయల్ ను పట్టుకుంటుంది.
ఒక పువ్వు ఆమెను తినబోతుంది. ఆస్తా నోయల్ ను కాపాడి మళ్ళీ పారిపోమ్మని చెప్తాడు. కానీ ఆ పువ్వు ఇద్దరిని పట్టుకుంటుంది. ఆ పువ్వు కడుపులో యాసిడ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళను ఎవరో కాపాడతారు. ఇక్కడ కెప్టెన్ యామి అంటారు, నేను వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. గోల్డెన్ డాన్ వాళ్ళు కూడా ఆ డంజియన్ కు వస్తారు. వాళ్ళు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. ఇక్కడ మనం చూస్తాం. అక్కడికి వచ్చి ఇప్పుడు నేను నీ అప్పు తీర్చేశాను ఆస్తా. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ ప్రారంభంలో మనం చూస్తాం, ఒక వ్యక్తి కెప్టెన్ విలియంతో ఇంతటి ముఖ్యమైన మిషన్ కు ఒక కామనర్ ను మీరు ఎందుకు పంపారు అని నేను అడగవచ్చా అంటాడు. అప్పుడు కెప్టెన్ విలియం అడుగుతాడు, నువ్వు నన్ను నమ్ముతావా? ఆ వ్యక్తి అవును అని చెప్పగా కెప్టెన్ విలియం అంటాడు, నేను ఆ కామనర్ ను నమ్ముతున్నాను. నువ్వు కూడా నమ్మాలి. అతను ఇప్పుడు గోల్డెన్ డాన్ లో ఒక సభ్యుడు మరియు నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది. అతను మన స్క్వాడ్ ను మరింత శక్తివంతంగా చేస్తాడని, అతను ఇంకా చాలా బలంగా అవ్వాలని అతను అనుకుంటాడు. అప్పుడు క్లాస్ అడుగుతాడు, అసలు నువ్వు వీళ్ళను కాపాడటానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన మిషన్ ఈ డంజన్ ను ఎక్స్ప్లోర్ చేయడం, ఇంకా ముఖ్యమైన వస్తువులను మనతో తీసుకువెళ్లడం. అందుకే మనం దీని లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మూర్ఖులతో మాట్లాడే సమయం మనకు లేదు. అప్పుడు ఆస్థా అంటాడు, ఇంతకీ వీడి సమస్య ఏంటి? అది వినగానే క్లాస్ కి కోపం వస్తుంది. అప్పుడు మమోసా నోయల్ తో అంటుంది, నిన్ను ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది. మనం పోయినసారి భోజనం తర్వాత కలవనే లేదు. అప్పుడు ఆస్థా అంటాడు, మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా? అప్పుడు ఆ మూసా అంటుంది, మేమిద్దరం కజిన్స్ మీ. ఇంకా నేను విన్నాను బ్లాక్ బుల్స్ చాలా చెడ్డ స్క్వాడ్ అని. అయితే నోయల్ నువ్వు ఇక్కడ బానే ఉన్నావా? దానికి నోయల్ అడుగుతుంది, నేను కూడా నిన్ను ఇదే అడగాలనుకున్నాను. నువ్వు గోల్డెన్ డాన్ ఎలైట్ మెంబర్స్ తో పోటీ పడగలుగుతున్నావా? అప్పుడు ఆ మోసా చాలా ఉత్సాహంగా తన స్క్వాడ్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నాకు సరిగ్గా గుర్తుంటే నువ్వు నీ మ్యాజిక్ ను అదుపు చేసుకోలేకపోయేదానివి. అయితే ఏమైనా సక్సెస్ అయ్యావా? అప్పుడు నోయల్, ఈ అమ్మాయి ఇప్పటికీ ఆలోచించకుండా మాట్లాడుతుంది అని అనుకుని, అవును అంతా అదుపులోనే ఉంది అంటుంది. మమోసా అంటుంది, ఇది చాలా అద్భుతం. నీకు ఈ విషయం చెప్పాలి. పోయినసారి మిషన్ తర్వాత మాకు విజార్డ్ కింగ్ నుండి ఒక స్టార్ లభించింది. అది విని ఆస్థా ఇంకా నోయల్ నవ్వుతారు. అప్పుడు ఆస్థా, ఇది చాలా అద్భుతమైన విషయం అంటాడు. ఎందుకంటే మా మిషన్ కు కూడా మాకు ఒక స్టార్ లభించింది. దానికి క్లాస్, మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీలాంటి కొత్త వాళ్లకు ఇంత త్వరగా ఏదైనా స్టార్ వస్తుందని నేను అనుకోను. ఇంకా నువ్వు ఈ మిషన్ లోకి రావడం దండగా. అప్పుడు ఆస్థా అంటాడు, అలా నీకు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే విజార్డ్ కింగే మమ్మల్ని ఈ మిషన్ కు ఎంపిక చేశారు. కానీ క్లాస్ వాళ్ళ మాట పట్టించుకోడు. ఆస్థా కూడా ఈ విషయంపై వాదిస్తుంటాడు. అప్పుడు క్లాస్ వాళ్ళ మూడో సభ్యుడి గురించి అడుగుతాడు. వాడు మిమ్మల్ని ఇక్కడ వదిలి ఒంటరిగా వెళ్ళాడా, లేక ఏదైనా ఉచ్చులో చిక్కుకున్నాడా? దానికి నోయల్, అటువంటిదేమీ లేదు అంటుంది. అప్పుడు క్లాస్, అయితే చివరికి వాడు ఎక్కడా అని అడుగుతాడు. సరే అది వదిలేయి, ఏం జరిగినా సరే ఈ బ్లాక్ బుల్స్ ఎప్పుడు మ్యాజిక్ నైట్స్ పరువు తీస్తారు. అప్పుడు ఆస్థా, అసలు మమ్మల్ని ఏమనుకున్నావు? చూస్తూ ఉండు, మేం నీకంటే ముందే ఈ డంజన్ ను ఎక్స్ప్లోర్ చేసేస్తాం. ఓకే, అలా వాళ్ళ అలా ఒకరి స్క్వాడ్ గురించి ఒకరు గొడవ పడచ్చి. అప్పుడు క్లాస్, ఏం పర్లేదు, మా స్క్వాడ్ మంచిదో నేను చెప్తాను అంటాడు. ఇంకా మమోసా డంజన్ మ్యాప్ గీసి, మీకు తెలుసు కదా వాళ్ళందరికీ, ఇంకా ఒక మ్యాప్ గీస్తుంది. అప్పుడు అతను అవన్నీ తీసుకుని ఎగిరిపోతాడు. తర్వాత ఆస్థా నోబెల్ ను వెళ్ళమంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నిధి దగ్గరకు ముందు ఎవరు వెళ్తారో చూద్దాం అనుకుంటారు. అప్పుడు నోయల్, మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదే అంటుంది. అప్పుడు ఆస్థా, అయితే అన్ని దారులు చూద్దామంటాడు. దానికి నోయల్, నీకు పిచ్చి పట్టింది, ఇలా అయితే మనం గుహ దగ్గరకు వెళ్ళలేమంటుంది. నోయల్ వాళ్లకు దారి చూపిస్తుంటే క్లాస్ అంటాడు, అయితే అతని పేరు ఆస్థా. అతను మనల్ని ఓడించగలడని అనుకుంటున్నాడా? నాకైతే అతనిలో మ్యాజిక్ అనిపించట్లేదు. అసలు బ్లాక్ బుల్ కెప్టెన్ అతన్ని తీసుకునే ముందు ఏం ఆలోచించాడో. అప్పుడు అంటాడు, నాకు ఆస్థా గురించి తెలుసు, అతను చాలా స్ట్రాంగ్. అప్పుడు క్లాస్ అంటాడు, నాకు దానితో పని లేదు. నాకు తెలిసింది ఒక్కటే, మన దేశ భవిష్యత్తు కోసం మనం ఈ డంజియన్ ను అన్వేషించాలి. మరియు ఇక్కడ మనం చూస్తాం, ఒక వ్యక్తి విజార్డ్ కింగ్ కు చెరసాల గురించి చెబుతూ డైమండ్ కింగ్డమ్ మాంత్రికులు కూడా ఓ డంజియన్ లోకి వచ్చారని. అప్పుడు విజార్డ్ కింగ్ వారి నాయకుల గురించి అడుగుతాడు మరియు ఆ వ్యక్తి ఆ స్కాట్ ను లోటస్ ఆఫ్ ది అబిస్ నడిపిస్తున్నాడని. విజార్డ్ కింగ్ అంటాడు, అతను నిజంగా చాలా స్ట్రాంగ్, అతని మ్యాజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మార్క్స్ అంటాడు, ఇప్పుడు ఎవరి మ్యాజికల్ స్కిల్స్ ను మెచ్చుకోవాల్సిన సమయం కాదు. విజార్డ్ కింగ్ అంటాడు, నువ్వు చింతించకు, యామి కూడా చాలా మంచి వాళ్లను పంపి ఉంటాడని నాకు నమ్మకం ఉంది. లోటస్ స్ట్రాంగ్ అయినా సరే, కానీ మన కొత్త రిక్రూట్లు కూడా తక్కువేం కాదు. ఇక్కడ మనం చూస్తే లక్ లోటస్ స్క్వాడ్ ను ఓడిస్తాడు. లోటస్ మాత్రమే బ్రతుకుతాడు మరియు అతను లక్ పవర్ ను మెచ్చుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు లక్ లోటస్ మ్యాజిక్ గురించి అడుగుతాడు. దానికి లోటస్ అంటాడు, నా ఉద్దేశ్యంలో నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు. మీరు కూడా ఈ డంజియన్ నిధి కోసమే ఇక్కడికి వచ్చారు. అప్పుడు లక్ అంటాడు, కరెక్ట్, అయితే ఫైట్ చేద్దాం. అప్పుడు లోటస్ పారిపోతూ, మనం పోరాడాల్సిన అవసరం లేదనుకుంటా అంటాడు. అప్పుడు లక్ లోటస్ మీద దాడి చేయగానే లోటస్ అతని దాడిని డాడ్జ్ చేసి ఇలా అంటాడు,
మేము అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు మీకు కోపంగా ఉందని నాకు అర్థమైంది. అందుకే నేను డైమండ్ కింగ్డమ్ తరపున క్షమాపణలు కోరుతున్నాను. కానీ నువ్వు చూస్తున్నావుగా, మా కింగ్డమ్లో వనరులు తక్కువ, అందుకే బ్రతకడానికి మాకు వేరే మార్గం లేదు. అప్పుడు లక్ అతనిపై దాడి చేసి అంటాడు, నీ దగ్గర ఏ కారణం ఉన్నా నాకు సంతోషంగా ఉంది. ఒక శక్తివంతమైన వ్యక్తితో పోరాడుతున్నందుకు. మరియు ఇక్కడ మనం చూస్తాం ఆస్థా మరియు నోబెల్ గ్రావిటీ లేని ప్రదేశంలో చిక్కుకుపోతారు. అప్పుడు ఒక నిధి పెట్టే వారి నుండి పారిపోతూ ఉంటుంది. ఆస్థా దాని వెనుక పరిగెత్తుతాడు మరియు నోయల్ అతన్ని తెరవకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారు దాన్ని తెరిచిన వెంటనే దాని లోపల అవయవాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే లక్ లోటస్ మీద దాడి చేస్తూ ఉంటాడు. లోటస్ అతని దాడులను సులభంగా డాడ్జ్ చేస్తూ ఉంటాడు మరియు మనం చూస్తాం లక్ ఆ పోరాటంలో చాలా సరదాగా ఉంటుంది. అప్పుడు లోటస్ అంటాడు, అయితే నువ్వు బ్లాక్ బుల్ నుండి వచ్చావా? నువ్వు బ్లాక్ బుల్ వాడివా? నేను మీ కెప్టెన్తో పోరాడాను. అతనికి కూడా త్వరగా కోపం వస్తుంది. అతన్ని ఎలా మర్చిపోతాను? అతని వల్లే నాకు ఈ గుర్తు వచ్చింది. నాకంటే చిన్నవాడైనా నేను ఓడించలేని ఏకైక వ్యక్తి అతను. అప్పుడు లక్కి కళ్ళు తిరుగుతాయి. లక్ అనుకుంటాడు, అసలు నాకేమవుతోంది? అతని మ్యాజిక్ నన్ను తాకలేదు. లోటస్ అంటాడు, నేను నీకు ఒకటి చెప్పాలి. ఈ గదిలోని గాలి నా మ్యాజిక్ తో నిండి ఉంది మరియు దానిని ఈ సాధారణ కళ్ళతో చూడలేము. నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, నువ్వు కనిపించే దాడులనే ఆపగలవని. అందుకే నా స్క్వాడ్ మేట్స్ తో పోరాడుతున్నప్పుడు నా పవర్ ను చాలా తగ్గించాను. నీకు తెలియకుండానే నేను దీన్ని కాస్ట్ చేశాను. ఓడిపోయినా సరే. కానీ వాళ్ళ త్యాగం వల్లే నేను నా మ్యాజిక్ ను కాస్ట్ చేయగలిగాను. అప్పుడు మనం చూస్తాం యూనో స్క్వాడ్ ట్రెజర్ తలుపు దగ్గరకు వెళ్తుంది. మిమోసా అంటుంది, బ్లాక్ బుల్స్ అనుకుంటా. ఇంకా ఇక్కడికి రాలేదు. అప్పుడే ఎవరో మిమోసాపై దాడి చేస్తారు. ఆమెకు చాలా గాయాలవుతాయి. క్లాస్ అడుగుతాడు, ఇక్కడ ఎవరున్నారు? అప్పుడు ఒక వ్యక్తి అంటాడు, మీరు నా దారికి అడ్డుగా ఉన్నారు, పక్కకు జరగండి. అప్పుడు లోటస్ అంటాడు, అసలు టీం వర్క్ అనేది ఎంత నీకు తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా నమ్మగలిగే ఒక స్నేహితుడు నీకు తప్పకుండా ఉండాలి. అతను వెళ్ళబోతుండగా లక్ అనుకుంటాడు, నేను గెలవాలి అని. చాలా కాలం తర్వాత ఇంత సరదాగా ఉంది. ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది. పద పోరాడదాం. ఇక్కడ మనం చూస్తాం లక్ వాళ్ళ అమ్మ అతన్ని ఎమోషన్స్ చూపించమంటుంది. అలా అసాధారణంగా పుట్టినందుకు తిడుతోంది. మనం చూస్తాం లక్ తన పవర్ తో ఒక నోబెల్ ను ఓడిస్తాడు. దాంతో పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అతని అమ్మ ఇది విని సంతోషించి, నువ్వు ఎప్పుడూ గెలవాలి మరియు గుర్తుంచుకో అంటుంది. ఈ ప్రపంచంలో నీకు ఎవరూ తోడుండరు, అందుకే అన్ని యుద్ధాలు నువ్వే ఒంటరిగా చేయాలి. అప్పుడు లక్ అతను తన తల్లి సంతోషం కోసం ఒప్పుకుంటాడు. మరియు ఇక్కడ లోటస్ తో పోరాడుతున్నప్పుడు కూడా లక్ అంటున్నాడు, నేను గెలుస్తాను, ఏది ఏమైనా సరే. అప్పుడు లోటస్ అంటాడు, నన్ను క్షమించు, కానీ నేను ఇంత త్వరగా ఓటమిని ఒప్పుకోలేను. మరియు తన పొగను గట్టిగా చేసి లక్ను బంధించి అంటాడు, ఈ పవర్ వాడాక అలసిపోయాను, కానీ ఇది మంచిదే. నువ్విక ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు నా సహచరుడు ఎలా ఉన్నాడో చూడాలి. అప్పుడు ఇక్కడ మిమోసా తన పవర్ తో తనను తాను హీల్ చేసుకుంటుంది. అప్పుడు క్లాస్ చూస్తాడు ఆ అబ్బాయి బట్టలపై డైమండ్ కింగ్డమ్ గుర్తు ఉండటాన్ని మరియు అంటాడు, అసలు నువ్వు ఎలాంటి యోధుడివి? వెన్నుపోటు పొడుస్తావు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు కేవలం దారిలో పడి ఉన్న రాళ్ళు అని వారిపై దాడి చేస్తాడు. అప్పుడు క్లాస్ తన మ్యాజిక్ తో దాడిని ఆపి, నేను నీకిప్పుడు చెప్తాను మేము గోల్డెన్ డాన్ వాళ్ళం. ఏం చేయగలమో. అప్పుడు చూస్తాం ఆస్థా మరియు నోయల్ నీరోను వెంబడిస్తున్నారు. మనం చూస్తే ఆస్థా నోయల్ నీరోను ఫాలో అవుతున్నారు. అప్పుడు నోయల్ కు చాలా మ్యాజిక్ అనిపిస్తుంది. ఆమె అంటుంది, ఇక్కడ ఫైట్ జరుగుతోంది. లక్ అక్కడికే వెళ్ళి ఉంటాడు. డైమండ్ కింగ్డమ్ మాంత్రికుడు ఎవరో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆస్థా అక్కడికి వెళ్దామంటాడు. నోయల్ అంటుంది, అది మంచిదేనా? మనం దీన్ని లక్కే వదిలేస్తే మంచిదేమో. ఒకవేళ డైమండ్ కింగ్డమ్ వాళ్ళు ఇక్కడుంటే మనం ముందుగా ఈ డంజన్ నిధిని కనుక్కోవాలి. మనం త్వరగా వెళ్ళకపోతే గోల్డెన్ డాన్ మనకంటే ముందు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే లక్ బలహీనపడుతున్నాడు. యూనో క్లాస్ ఆ వ్యక్తితో ఫైట్ చేస్తున్నారు. అప్పుడు క్లాస్ అనుకుంటాడు, గ్రిమోయిర్ ను వాడకుండానే ఇతనికి ఇంత పవరా? ఇతని పవర్ తగ్గుతున్నట్టు నాకు అనిపించట్లేదు. అప్పుడు క్లాస్ యూనోని ట్రెజర్ ఛాంబర్ లోకి వెళ్ళమంటాడు. తన మిషన్ ను పూర్తి చేయమని చెప్తాడు. అప్పుడే క్లాస్ దృష్టి మరలగానే ఆ వ్యక్తి క్లాస్ పై దాడి చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే లోటస్ లక్ పై దాడి చేయగానే ఆస్థా వచ్చి అతని మ్యాజిక్ ను ఆపేస్తాడు. ఇక్కడ యూనో కూడా వెనక్కి వచ్చి క్లాస్ ను కాపాడతాడు. అప్పుడు వాళ్ళిద్దరికి చిన్నప్పటి మాట గుర్తొస్తుంది. ఆస్థా చెప్పాడు, యూనో మనకు రక్త సంబంధం లేకున్నా మన మధ్య బంధం చాలా బలంగా ఉంది. అందుకే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినా లేదా భవిష్యత్తులో అయ్యే వాళ్ళైనా వాళ్ళను మన ఫ్యామిలీ చేసుకుందాం. అప్పుడు మనం చూస్తే క్లాస్ యూనో వెనక్కి వచ్చినందుకు కోపపడతాడు. అప్పుడు యూనో అంటాడు, మనం ఫ్రెండ్స్, ఇతన్ని ఓడించి కలిసే లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆస్థా లోటస్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు.
అప్పుడు లక్ తన చిన్నప్పటి విషయం గుర్తు చేసుకుని ఇది నా వేట, ఇతనితో నేనే ఫైట్ చేస్తాను అంటాడు. మా అమ్మ కోసం ఇతన్ని తప్పకుండా ఓడిస్తాను అనుకుని అతనిపై దాడి చేసి అంటాడు, నాకు ఫ్రెండ్స్ అవసరం లేదు, నా పవర్తోనే ఇతన్ని ఓడిస్తాను, నేను అలా చేయకపోతే మా అమ్మ నన్ను యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఆస్తా అతని మాటకు ఒప్పుకుంటాడు. అప్పుడు లోటస్ లక్పై దాడి చేయబోగానే ఆస్తా మధ్యలో వచ్చి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేసి తీర్తాను అంటాడు. అప్పుడు లక్ అంటాడు, కానీ ఇది నేను ఒంటరిగా చేయాలి. ఆస్తా వద్దని నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ మనం ఫ్రెండ్స్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ మనం ఫ్రెండ్స్, అందుకే నీకు తోడుగా ఉండనివ్వు అంటాడు. అప్పుడు లక్ అనుకుంటాడు, నేను ఇప్పటిదాకా ఇది గ్రహించలేకపోయాను, నేను నమ్మగలిగే స్నేహితులు నాకు కూడా ఉన్నారని. క్షమించు మామ్, కానీ నేను ఒంటరిని కాదని నాకు తెలిసింది అని అంటాడు. నువ్వు చెప్పింది నిజమే ఆస్తా, కలిసి పోరాడితే సరదాగా ఉంటుంది. అప్పుడు లోటస్ అంటాడు, ఇలాగే జరిగితే ఇక సీరియస్ అవ్వాల్సిన టైం వచ్చింది అని తన మ్యాజిక్ తో వాళ్లను చుట్టేస్తా. ఇక మీరు ఇక్కడి నుండి తప్పించుకోలేరు అంటాడు. అప్పుడు ఆస్థా బ్లాక్ బుల్స్ గురించి ఒక స్పెషల్ విషయం ఉంది, వాళ్ళు ఎవరితో ఫైట్ చేసినా ఎప్పుడూ గెలుస్తారు. ఇక్కడ యూనో అంటాడు, ఇప్పుడు సీరియస్ అయ్యే టైం వచ్చింది. తన పవర్ఫుల్ మ్యాజిక్ తో అతనిపై దాడి చేస్తాడు. ఆ ముగ్గురు క్లౌడ్ నుండి బయటపడాలని చూస్తారు, కానీ లాభం ఉండదు. అప్పుడు నోయా అనుకుంటుంది, ఇలా అయితే ఇక్కడే చనిపోతాం, బ్రతకాలంటే ఈ మ్యాజిషియన్ ని ఓడించాలి. లక్ అనుకుంటాడు, ఇతని మ్యాజిక్ వల్ల అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను దాడి చేస్తే అతను డాట్ చేస్తాడు. అతనితో పోరాడాక తెలిసింది, అతను తన స్మోక్ లో చాలా వేగంగా వెళ్తాడు. ఇతను మన మ్యాజిక్ ని తొందరగా సెన్స్ చేయగలడు. అప్పుడు లోటస్ అనుకుంటాడు, నేను వాళ్ళంతా యంగ్ గా లేకపోయినా కానీ నేను ఈ పవర్ ని రోజంతా వాడగలను. మీరు దాడి చేయడం వేస్ట్, ఎందుకంటే నేను మీ మ్యాజికల్ పవర్ ని సెన్స్ చేయగలను అంటాడు. ఆ తర్వాత లక్ కంటిన్యూస్ గా ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లోటస్ అతని దాడుల నుండి తప్పించుకుంటూ, నువ్వు రోజంతా ఇలా చేసినా నన్ను పట్టుకోలేవు అని అంటాడు. అప్పుడే ఆస్థా తన కత్తితో దాడి చేస్తాడు. లోటస్ దూరంగా పడతాడు, ఆ క్లౌడ్ కూడా పోతుంది. అప్పుడు వాళ్ళ ప్లాన్ మనకు చెప్తారు. అందులో లక్ ఒక వైపు నుండి లోటస్ పై దాడి చేస్తాడు. నోవెల్ ఆస్థాను తన మ్యాజిక్ తో లోటస్ వైపు విసురుతుంది. ఆస్థాకి మ్యాజిక్ లేకపోవడంతో లోటస్ అతన్ని సెన్స్ చేయలేడు. ఇక్కడ యూనో స్ట్రాంగెస్ట్ స్పెల్ కూడా ఆ వ్యక్తిని ఓడించలేకపోతుంది. అతను పూర్తిగా అలసిపోయాడు. ఓహ్, అయితే ఆ వ్యక్తి ఇక నువ్వు వెళ్లే టైం వచ్చింది అంటాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. గత ఎపిసోడ్ లో మనం ఆస్టా మరియు నోబెల్ గురించి చూసాం. వాళ్ళు లోటస్ పై దాడి చేయడంలో సక్సెస్ అవుతారు. ఇక్కడ అతను ఆ అమ్మాయితో ఫైట్ చేసి అలసిపోయాడు. అప్పుడు మనం చూస్తాం, నా కొన్ని ఎముకలు విరిగినట్లున్నాయని లోటస్ అనుకుంటాడు. నేను ఇంకా ఫైట్ చేయలేను. క్లోవర్ కింగ్డమ్ దగ్గర చాలా రేర్ జెమ్స్ ఉన్నాయి. ఇతన్నే చూడండి, మ్యాజిక్ ఏమాత్రం లేని ఒక పెద్ద కత్తి ఉంది, మరియు నేను ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఖైదీగా మారడం కన్నా చావడమే మేలు. అప్పుడు లోటస్ అక్కడి నుండి పారిపోవడం మొదలు పెడతాడు. తన స్క్వాడ్ సభ్యులను కూడా తనతో తీసుకెళ్లడం మొదలు పెడతాడు. లక్ తన పూర్తి స్పీడ్ తో వాళ్ళను చేజ్ చేస్తున్నాడు, కానీ వాళ్ళను మోసగించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ అంటాడు, ఇది చాలా బాగోలేదు. నేను అతనితో ఫైట్ ముగించాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు మన మిషన్ చేయాలి. పదండి ట్రెజర్ రూమ్ వైపు వెళ్దాం. అప్పుడే లక్కు చాలా పవర్ఫుల్ మ్యాజిక్ అనిపిస్తుంది. ఇక్కడ లోటస్ అంటాడు, మీరు బాగున్నారా? మనం త్వరలోనే ట్రెజర్ దగ్గరికి చేరుకోబోతున్నాం. నాకు మార్స్ పై పూర్తి నమ్మకం ఉంది. అతను అక్కడి విషయాలన్నీ చూసుకుంటాడు, ఎందుకంటే అతను డైమండ్ కింగ్డమ్ సీక్రెట్ వెపన్. అప్పుడు క్లాస్ అనుకుంటాడు, యూనో తన పూర్తి పవర్ తో కూడా ఇతన్ని ఓడించలేకపోతున్నాడు. అతని తలపై ఉన్న డైమండ్స్ గురించి నేను విన్నాను. డైమండ్ కింగ్డమ్ పిల్లలపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని విన్నాను. తద్వారా వాళ్ళ మ్యాజిక్ ను కృత్రిమంగా మెరుగుపరచడానికి సెలెక్ట్ అయిన పిల్లలకు ప్రమాదకరమైన ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ తలపై ఇలాంటి మ్యాజికల్ ఐటమ్స్ ను పెడతారు వాళ్ళ మ్యాజిక్ ను ఇంక్రీజ్ చేయడానికి. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఫైట్ పెడతారు. చివరకు మిగిలిన వాడే బలవంతుడు. అయితే ఇతను వాడా, కానీ ఇప్పుడు దానితో సంబంధం లేదు. నేను నోబెల్ ని, గోల్డెన్ డాన్ సభ్యుడిని, అయినా మాలో ఒకరు గాయపడ్డారు, ఇంకొకరు నన్ను కాపాడుతున్నారు. నేను ఇప్పుడు ఏదైనా చేయాలి. అప్పుడు అతను తన మ్యాజిక్ తో మార్స్ పై దాడి చేస్తాడు, కానీ మార్స్ తన క్లోన్ తో అతని దాడిని ఆపి క్లాస్ పై దాడి చేస్తాడు. క్లాస్ కూడా అతని దాడిని ఆపుతాడు. అప్పుడు మనం చూస్తాం, మార్స్ ఒకరితో ఒకరు పోరాటం మొదలు పెడతారు. యూనో శక్తి కూడా చాలా వరకు అయిపోయి ఉంటుంది, అయినా యూనో ధైర్యంగా అతన్ని ఎదుర్కొంటాడు. అప్పుడు మార్స్ అంటాడు, నీ ఈ పనికిరాని మ్యాజిక్ నాపై పని చేయదు. మళ్ళీ యూనోపై దాడి చేస్తాడు. యూనో అతని దాడిని తప్పించుకుంటూ తన మ్యాజిక్ తో పదే పదే దాడి చేస్తూ ఉంటాడు, కానీ దానివల్ల
మార్స్ పై ఏ ప్రభావం ఉండదు. అప్పుడు అతనికి ఆస్టా అతని ట్రైనింగ్ గుర్తుకు వస్తుంది. అక్కడ ఆస్టా యునో మ్యాజిక్ ముందు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు. అంటాడు, నేను ఎప్పటికీ ఓడిపోను. ఇక్కడ మనం చూస్తాం యునో కూడా ఓడిపోడు. అప్పుడు మార్స్ అతన్ని పక్కకు తప్పుకోమంటాడు, కానీ యునో వినడు. అప్పుడు మార్స్ తన కత్తితో యునోపై దాడి చేస్తాడు. అప్పుడే మనం చూస్తాం ఆస్టా తన కత్తితో మార్స్ కత్తిని నరికి దీనికి దూరంగా ఉండు, ఎందుకంటే యునో నా ప్రత్యర్థి అని అంటాడు. అప్పుడు యునో, నేను నా రుణం తీర్చేశాననుకున్నాను. అప్పుడు ఆస్తా అంటాడు, నేను నమ్మలేకపోతున్నాను. నేను కష్టపడి నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు చావుకు దగ్గరలో ఉన్నావు. నిన్ను ఇలా దెబ్బలు తినమని ఎవరన్నారు? అప్పుడు యునో, నువ్వు మధ్యలో వచ్చావు, నేను వాడిని ఓడించబోతున్నా అంటాడు. అప్పుడు ఆస్తా, నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటాడు. వాళ్ళిద్దరూ దీనిపై గొడవ పడతారు. అప్పుడు ఆస్తా, సరే ముందు వాడిని ఎవరు ఓడిస్తారో చూద్దామంటాడు. అప్పుడు క్లాస్ గోల్డెన్ డాన్ కు చెందిన ముగ్గురు వాడిని ఓడించలేకపోయారంటే నమ్మలేకున్నా అని అనుకుంటాడు. కానీ బ్లాక్ బుల్స్ కామ్నర్ వచ్చి వాడిని ఆపాడు. అప్పుడు మార్స్ క్లాజ్ పై దాడి చేయబోతుంటే లక్ వచ్చి కాపాడతాడు. నోయల్ మిమోసాను కాపాడటానికి ఆమె చుట్టూ షీల్డ్ వేస్తుంది. అప్పుడు ఆస్తా, ఈ గోల్డెన్ డాన్ పరిస్థితికి నువ్వే కారణమా అని అడుగుతాడు. మార్స్ అంటాడు, నేను చేశానా లేదా అన్న దానితో ఏం తేడా వస్తుంది? నిజమేంటంటే బలహీనులు చస్తారు మరియు బలవంతులు బ్రతుకుతారు. యుద్ధ భూమిలో బలహీనులకు చోటు లేదు. అందుకే నేను పుట్టాను, అలాంటి వారిని అంతం చేయడానికి. అప్పుడు ఆస్తా, అయితే రా అంటాడు, నన్ను నాశనం చేసి చూపించు. అప్పుడు వాళ్ళిద్దరూ పోరాడటం మొదలు పెడతారు. అప్పుడు ఆస్తా మార్స్ కు గట్టి పోటీ ఇస్తూ మార్స్ ను దూరంగా విసిరేస్తాడు. అప్పుడు లక్ మార్స్ క్లోన్స్ ను అంతం చేయడం మొదలు పెడతాడు. యునో కూడా అతనికి సహాయం చేస్తాడు. క్లాజ్ ఆలోచిస్తాడు, ఇది అసాధ్యం, మ్యాజిక్ లేని కామ్నర్ ఇలా ఎలా చేయగలడు? అప్పుడు నోయల్ అంటుంది, అతన్ని అలా చూడటం ఆపండి. ఆస్తా దగ్గర మ్యాజిక్ ను నరికే శక్తి ఉంది. క్లాజ్ అంటాడు, అతనికి ఆ శక్తి ఎక్కడిది? అతను చాలా లక్కీ అయి ఉంటాడు. అప్పుడు నోయల్, నువ్వు అతన్ని చూసే చెప్పొచ్చు అది లక్కా కాదా అని. అప్పుడు మనం మార్స్ ను చూస్తాం. తన గ్రిమ్వార్ ను ఉపయోగించి ఆస్తాపై దాడి చేసి అతన్ని బంధిస్తాడు. అప్పుడు మార్స్ అడుగుతాడు, ఓ అబ్బాయి, అసలు నువ్వెవరు? అప్పుడు ఆస్తా అంటాడు, నేను ఎలాంటి మ్యాజికల్ పవర్ లేని వాడిని, కానీ నేను ఒకరోజు విజర్డ్ కింగ్ అవుతాను. నేను బ్రతికి ఉన్నంత కాలం నేను దీన్ని సాధించగలనని నిరూపిస్తూనే ఉంటాను. క్లాజ్ ఆలోచిస్తాడు, ఇతని బాడీ చూస్తే తెలుస్తోంది చాలా ట్రైనింగ్ చేశాడని. ఇతను నిజంగా విజర్డ్ కింగ్ అవుతాడా? అప్పుడు మార్స్ కు ఏదో గుర్తొస్తుంది. అప్పుడు అతను, నేను అందరినీ నాశనం చేయాలనుకుంటున్నా అంటాడు. ఆస్తా అంటాడు, నువ్వు అందరినీ నాశనం చేయాలనుకుంటే ఒక విజర్డ్ కింగ్ అందరినీ కాపాడాలనుకుంటాడు. అందుకే నేను నీలాంటి వాళ్ళ చేతిలో ఓడిపోను. మార్స్ అంటాడు, మామూలు రాయి, నా దారి నుండి తప్పుకో. ఆస్తా అంటాడు, నేను మామూలు రాయి కావచ్చు, కానీ నాకు డైమండ్ ను పగలగొట్టే శక్తి ఉంది. అతను మార్స్ మ్యాజిక్ ను పగలగొడతాడు. అప్పుడు యునోకు ఆస్తా మాటలు గుర్తొస్తాయి. అతను, నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా చేయగలవు అంటాడు. ఇక్కడ మనం క్లాజ్ మార్స్ ను చూస్తాం. ఇక్కడ క్లాజ్ మార్స్ ను బంధిస్తాడు. అప్పుడు ఆస్తా, నీ మ్యాజిక్ దీన్ని ఆపగలదా అని అడుగుతాడు. దానికి క్లాజ్, నన్ను అనుమానిస్తున్నావా అంటాడు. ఈ మ్యాజిక్ అంత బలహీనమైనది కాదు. గాయపడిన వ్యక్తి దీన్ని సులభంగా ఛేదించలేడు. ఇక్కడ మోసెస్ సహాయం చేసినందుకు నోయల్ కు థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు క్లాజ్, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని అనుకుంటాడు. బ్లాక్ బుల్స్ మమ్మల్ని కాపాడారు. మేం ముగ్గురం ఇక్కడికి ముందు వచ్చాం కాబట్టి పోటీలో గెలిచాం. అయినా సరే మీ ముగ్గురిని ట్రెజర్ రూమ్ లోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నాం అని అంటాడు. అప్పుడు మనం ఆస్తా క్లాజ్లను చూస్తాం. వాళ్ళు వాదించుకోవడం మొదలు పెడతారు. తర్వాత ఒకరినొకరు లోపలికి వెళ్ళమంటారు, కానీ ఇద్దరికి లోపలికి ఎలా వెళ్లాలో తెలియదు. అప్పుడు లక్, ఇది మ్యాజిక్ తో తయారైంది అంటాడు. ఆస్తా, నువ్వు దీన్ని పగలగొట్టగలవేమో. అప్పుడు క్లాజ్, నువ్వు ఇంత పవర్ఫుల్ మ్యాజిక్ ను ఛేదించగలవని నేను అనుకోను. కానీ మనం చూస్తాం, ఆస్తా ఆ డోర్ ను కట్ చేస్తాడు. లోపల ఉన్న ట్రెజర్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత అందరూ వేర్వేరు వస్తువులను చూస్తుంటారు. అప్పుడు క్లాజ్ అందరినీ ఆపుతాడు, కానీ అతను ఆస్తా మళ్ళీ వాదించుకుంటారు. ఇక్కడ యునోకి ఒక స్క్రోల్ దొరుకుతుంది. అప్పుడే అతని గ్రిమోయర్ మెరుస్తుంది. ఆ స్క్రోల్ నుండి అన్ని మాయమైపోయి ఉంటాయి. ఇక్కడ నీరో ఆస్తాను ఒక గుండ్రని వస్తువు దగ్గరికి తీసుకెళ్తుంది, కానీ ఆస్తాకు ఏమీ అర్థం కాదు. క్లాజ్, దీని గ్రిమోయర్ ఎందుకింత వింతగా ఉంది అని ఆలోచిస్తుంటాడు. దీన్ని ఇలా ఎందుకు కుట్టారు? ఇక్కడ అంతా వింతగా ఉంది. ఒకటి దగ్గర 4 లీఫ్ క్లోవర్ ఉంది, ఇంకొకటి దగ్గర అసలు మ్యాజికల్ పవరే లేదు. అంతేకాదు అతని గ్రిమోయర్ ను ఎవరూ చదవలేరు. అప్పుడు మార్స్ గ్రిమోయర్ ఎగరడం చూస్తాం. అప్పుడు లక్ అందరినీ డోర్ దగ్గర నుండి తప్పుకోమంటాడు. మనం చూస్తాం మార్స్ అందరిపై దాడి చేస్తాడు. అప్పుడు క్లాజ్ అనుకుంటాడు, వీడు ఇంత తొందరగా ఎలా కోలుకున్నాడు? ఆగు, వీడు ఫ్లేమ్ రికవరీ మ్యాజిక్ వాడుతున్నాడు. కానీ ఇది అసాధ్యం, ఎందుకంటే ప్రతి మ్యాజికల్ యూజర్ కు ఒకే రకం మ్యాజికల్ పవర్ ఉంటుంది. ఒక మాంత్రికుడికి ఫైర్, విండ్, వాటర్, ఎర్త్లలో ఒకే మ్యాజికల్ పవర్ ఉంటుంది, లేదా వాటి వేరియంట్స్ ఉంటాయి. కానీ వీడు
రూల్ ను బ్రేక్ చేస్తున్నాడు. వీడి దగ్గర 2 రకాల మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. వీడు దాడి చేస్తూనే తనను తాను హీల్ చేసుకోగలడు. ఇది డైమండ్ కింగ్డమ్ ఎక్స్పెరిమెంట్స్ ఫలితమేమో. ఇక్కడ మార్స్ కు ఒక అమ్మాయి గుర్తొస్తుంది. ఆమె అతనిపై దాడి చేసి చంపేస్తుంటుంది. అప్పుడు నోయల్ మార్స్ పై దాడి చేయగానే అతను ఆమెను దారుణంగా గాయపరుస్తాడు. తన స్నేహితురాలు గాయపడటం చూసి ఆస్తాకు కోపం వస్తుంది. అప్పుడు మార్స్ అంటాడు, నీ మ్యాజిక్ గురించి నాకు తెలిసిపోయింది. నీ కత్తి ఏ మ్యాజిక్ నైనా ఛేదించగలదు, కానీ నా మ్యాజిక్ నీ బ్లేడ్ కన్నా వేగంగా ఉంటే ఏం చేస్తావు? అతను ఆస్తాపై దాడి చేసి అతన్ని దూరంగా విసిరేస్తాడు. ఇక్కడ మార్స్ బలవంతులకు మాత్రమే బ్రతికే హక్కు ఉంది, బలహీనులు చావాల్సిందే అని అంటుంటాడు. ఇక్కడ మనం మిమోసాను చూస్తాం. తన పవర్ఫుల్ మ్యాజిక్ తో ఒకరిని కాపాడాలని చూస్తోంది. తర్వాత మనకి వాళ్ళ బాల్యం చూపిస్తారు. మిమోసా తన మ్యాజిక్ ను బాగా వాడుతుంటే నోయల్ మాత్రం తన మ్యాజిక్ ను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అందరూ దాని గురించి మాట్లాడుతుంటారు. ఇంకా నోయల్ తన ప్రాణం పెట్టి తన మ్యాజిక్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మిమోసా నేను తన ప్లేస్ లో ఉంటే ఎప్పుడో ఓడిపోయేదాన్ని అని అనుకుంటుంది. ఇంకా ఇలా అంటుంది, రాయల్స్ కష్టపడటం అంత బాగుండదు. కష్టపడటం అనేది శక్తి లేని వాళ్ళు చేస్తారు, కానీ నువ్వు ఎప్పుడు చాలా కష్టపడ్డావు. అందుకే నేను నిన్ను చాలా గౌరవిస్తాను. ఆ తర్వాత మనం మార్స్ ను చూస్తాం. మిమోసా వైపు వెళ్తుంటాడు. ఇంకా క్లౌడ్స్ లక్ ఏమీ చేయలేకపోతుంటాయి. అప్పుడే ఆస్తాకి స్పృహ వస్తుంది. అతను తన మ్యాజిక్ నా కత్తి కంటే ఫాస్ట్ గా ఉంది అంటాడు. అతను తన ఫైటింగ్ స్టైల్ కూడా మార్చాడు. నేను కూడా అలానే చేయాలి, కానీ ఎలా? అప్పుడే నీరో అతనికి ఒక కత్తి చూపిస్తుంది. ఇక్కడ మార్స్ కి ఒక అమ్మాయి పదే పదే గుర్తొస్తుంటుంది. వెంటనే మార్స్ మిమోసాపై దాడి చేస్తాడు, కానీ ఆస్తా ఆ కొత్త కత్తితో తన దాడులను అడ్డుకుంటాడు. అప్పుడు మార్స్ అంటాడు, అసలు ఈ కత్తి ఎక్కడిది? అప్పుడు ఆస్తా పూర్తి వేగంతో మార్స్ వైపు వెళ్లి దాడి చేస్తాడు. కానీ మనం చూస్తాం మార్స్ తన హీలింగ్ మ్యాజిక్ తో తను సరి చేసుకుని ఆస్తాను విసిరి కొడతాడు. అప్పుడు ఆస్తా అంటాడు, నేను ఇప్పుడు దాని మ్యాజిక్ ను ఆపగలను, కానీ అది తన హీలింగ్ మ్యాజిక్ ను వాడుతుంటే నేను దాన్ని ఓడించలేను. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నోయల్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇడియట్? నేను ఒక రాయల్టీని, కానీ నేను రెస్పెక్ట్ ఇచ్చిన ఫస్ట్ కామనర్ నువ్వే అంటుంది. సో త్వరగా వెళ్ళి వాడిని ఓడించిరా. అప్పుడు నోయల్ మ్యాజిక్ ఆస్తా కత్తిలోకి వస్తుంది. ఆస్తా అంటాడు, నా దగ్గర మ్యాజికల్ పవర్ లేకపోయినా నిన్ను ఓడిస్తాను, కానీ నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు. అతను నోయల్ మ్యాజిక్ ను తన వైపు పంపగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు లక్ అనుకుంటాడు, నోయల్ పవర్ ను ఎలా తీసుకున్నాడు? అప్పుడు క్లాస్ అసలు ఈ కత్తి ఎలాంటిది అని అనుకుంటాడు. అప్పుడు ఆస్తాకి మార్స్ దాడి వల్ల గాయమై అతని నోటి నుండి రక్తం రావడం మనం చూస్తాం. అతను కింద పడిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. గత ఎపిసోడ్ లో మనం చూసాం ఆస్తా తన కొత్త కత్తిని నోవెల్ శక్తిని తీసుకుని మార్స్ పై దాడి చేస్తాడు. కానీ ఆ తర్వాత మార్స్ దాడిలో అతను కూడా గాయపడి కింద పడిపోతాడు. అప్పుడు మనం చూస్తాం మమోసా ఆస్తాను బాగు చేయడం మొదలు పెడుతుంది. మిగతా వాళ్ళు అతను చనిపోకుండా కాపాడుతున్నారు. వాళ్ళ మాటలు విని మార్స్ కి తన చిన్నతనం గుర్తొస్తుంది. అక్కడ ఫానా అనే అమ్మాయి ఉండేది. నీకు శిక్షణ బాధగా అనిపిస్తే కళ్ళు మూసుకుని వాళ్ళని గుర్తు చేసుకో, నిన్ను ప్రేమించే వాళ్ళని. ఎందుకంటే అందుకే మనం ఇక్కడ ఉన్నాం. మనం ప్రేమించే వాళ్ళని కాపాడటానికే మనం పుట్టాం. ఒక్కసారి మనం ఈ ట్రైనింగ్ పూర్తి చేశాక మనం డైమండ్ కింగ్డమ్ నుండి బయటికి వెళ్తాం. ఎందుకంటే మనలో ఆ పని చేసేది నువ్వే మొదటి వ్యక్తివి. ఎందుకంటే మనందరిలో నువ్వే చాలా బలవంతుడివి. అప్పుడు మార్స్ అంటాడు, నేను బయటికి వెళ్ళినప్పుడు నీ కోసం ఎదురు చూస్తాను ఫానా. అప్పుడు ఆ పిల్లలందరికీ చెప్పబడుతుంది, ఇది మీ చివరి పరీక్ష. మీలో ప్రాణాలతో మిగిలిన ఒక్కరిని రాజ్య యోధుడిగా ఎన్నుకుంటారు. మీరు ఒప్పుకోకపోతే మేం మీ అందరినీ చంపేస్తాం. అప్పుడు అందరూ ఒకరితో ఒకరు పోరాడటం మొదలు పెడతారు. కానీ చివరకు ఫానా మరియు మార్స్ మాత్రమే మిగులుతారు. అప్పుడు ఫానా ఆమె మార్స్ కి క్షమాపణ చెబుతూ అతనిపై దాడి చేస్తుంది. మనం చూస్తాం మార్స్ తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమెను చంపేస్తాడు. అప్పుడు అక్కడి అధికారులు అంటారు, మార్స్ ఫానా శక్తులను కలుపుదాం, ఓయ్ మార్స్ ను మన డైమండ్ కింగ్డమ్ యొక్క అల్టిమేట్ వారియర్ గా చేద్దాం. అప్పుడు మార్స్ అనుకుంటాడు, నాకు ఎవరి అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర చాలా మ్యాజికల్ పవర్ ఉంది. క్లోజ్. మ్యాజిక్ లేని వాళ్ళు బలహీనులు, బలహీనులకు బ్రతికే హక్కు లేదు. అప్పుడు ఆస్తా అంటాడు, ఇక నువ్వు ఓటమిని ఒప్పుకో. నీలాంటి నీచుడు, నీలాంటి మామూలు వ్యక్తి నన్ను ఎప్పటికీ ఓడించలేడు అని తన కత్తిని తీస్తాడు. అప్పుడు క్లాస్ అనుకుంటాడు, ఇదే మన చివరి అవకాశం. ఎందుకంటే ఆస్తా దాడి వల్ల అతని ఫ్లేమ్ రికవరీ మ్యాజిక్ పోయింది. అందుకే మనం ఇప్పుడు అతన్ని ఓడించవచ్చు. అప్పుడు మార్స్ ఆస్తాపై దాడి చేయగానే యూనో తనను విడిపించుకుని ఆలోచిస్తాడు, నేను ఏ స్పెల్ ఉపయోగించినా టైంకి ఆస్తా దగ్గరికి వెళ్ళలేను. కానీ నేను అతన్ని చనిపోనివ్వలేను. అప్పుడే మనం చూస్తాం యూనో గ్రీన్ వార్ వల్ల సమయం నెమ్మదిస్తుంది. అప్పుడే యూనో దగ్గరికి విండ్ స్పిరిట్ వస్తుంది. అది తన మ్యాజిక్ తో మార్స్ కత్తిని ముక్కలు చేస్తుంది. ఆ దాడికి మార్స్ దూరంగా పడిపోతాడు.
అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు క్లాస్ యూనోని అడుగుతాడు. అసలు నువ్వు ఏం చేశావు? అప్పుడు యూనో అంటాడు, నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంది. అప్పుడు క్లాస్, నువ్వు అలసిపోయావు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఇతను ఓడిపోయాడు కదా అంటాడు. ఓహ్, అప్పుడు యూనో తన గ్రిమ్వార్ లో చూస్తాడు. ఆ స్క్రోల్లోని పదాలు వచ్చి ఉంచే. అప్పుడు మనం చూస్తాం, ఆస్తా కొత్త కత్తి అతని గ్రీన్ వార్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డూంజియన్ కూలిపోవడం మొదలవుతుంది. అప్పుడు యూనో అందరినీ వెళ్ళమని అంటాడు. అప్పుడు ఆస్తా, నువ్వు అతన్ని కూడా రక్షించాలి అంటాడు. అప్పుడు క్లాస్ నీకు పిచ్చి పట్టిందా? అతను మనల్ని చంపాలని చూశాడు. అప్పుడు ఆస్తా, అతను కూడా మనలాగే నిధిని వెతకడానికి ఇక్కడికి వచ్చాడు. అతను అతన్ని చేరుకోలేక తర్వాత చెరసాల వేగంగా కూలిపోతుంది. లక్యూనోకి బయటకు వెళ్లే దారి చూపిస్తాడు. ఆపై మనం మేఘాలను చూస్తాము. నోవెల్, లక్ దారిలో వచ్చే రాళ్లను పగలగొట్టడం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళందరూ కష్టపడి ఆ చెరసాల నుండి బయటపడతారు. ఇక్కడ మనం లోటస్, అతని సహచరులను చూస్తాము. యూనోని అనుసరిస్తూ బయటకు వస్తారు మరియు వారు మార్స్ మరియు నిధిని కూడా తీసుకుంటారు. ఇక్కడ మార్స్ కి ఫానా మరణం గుర్తొస్తుంది. తర్వాత మనం చూస్తాం, ఫానా తన చివరి క్షణాల్లో మార్స్ గాయాలను నయం చేస్తుంది. ఆమె అతనికి క్షమాపణ చెబుతుంది. ఇక్కడ మార్స్ కి స్పృహ వస్తుంది. లుట్స్ మార్స్ సహాయానికి ధన్యవాదాలు చెబుతాడు. ఇక్కడ మార్స్ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అక్కడ ఫానా, ఇప్పుడు వెళ్ళు మార్స్, మన ఇద్దరి కోసం నీ జీవితాన్ని జీవించు అంటుంది. తన ప్రాణాలు కాపాడినందుకు మార్స్ లోటస్ కు థ్యాంక్స్ చెబుతాడు. ఇక్కడ ఆస్తాకి కూడా స్పృహ వస్తుంది. అందరూ సంతోషపడతారు. మిమోసా అంటుంది, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నిన్ను పూర్తిగా నయం చేసేంత మ్యాజికల్ పవర్ నా దగ్గర లేదు. ఆస్తా, లేదు, నువ్వు అలా చేయకపోతే నేను చనిపోయేవాడిని అంటాడు. అందుకే థ్యాంక్ యూ. ఇది మిమోసాని సిగ్గుపడేలా చేస్తుంది. తర్వాత లక్, నేను అనుకున్నాను నువ్వు మన ఫైట్ కి ముందే చనిపోతావని. అప్పుడు ఆస్తా, అస్సలు కాదు, నేను విజార్డ్ కింగ్ అయ్యేదాకా చనిపోను అంటాడు. అప్పుడు యూనో, నీ కలలో విజార్డ్ కింగ్ అయ్యేది నేను. తర్వాత క్లాస్, యూనో ఆస్తాను కౌగిలించుకుని, నన్ను క్షమించండి, మీరు సామాన్యులు కాబట్టి నేను మిమ్మల్ని గుర్తించలేదు అంటాడు. దానికి నేను సిగ్గుపడుతున్నాను, కానీ మీరిద్దరూ మంచి మ్యాజిక్ నైట్స్. మీరు మాతో ఉండటం మా అదృష్టం. ఇది విని మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత క్లాస్, ఆస్తా మళ్ళీ వాదించుకుంటారు. అప్పుడు ఆస్తా నోయల్తో అతని చిరిగిన బట్టల గురించి చెబుతాడు. నోయల్ సిగ్గుతో ఆస్తా మీదకు దూకుతుంది. ఆస్తా మళ్ళీ స్పృహ కోల్పోతాడు, కానీ అతను బాగానే ఉన్నాడు. ఇక్కడ ఆస్తా ఒక వారం నిద్రపోతాడు. అప్పుడు వెనెస్సా ఆస్తాతో, నోయల్ నీకోసం చాలా కంగారు పడింది, తనే నిన్ను చూసుకుంది అని చెబుతుంది. కానీ నోయల్ కాదంటుంది. ఇక్కడ ఘోష్ తన సోదరి గురించి మాట్లాడుతుంటాడు. లక్ ఆస్తాను ఫైట్ చేయమంటాడు, కానీ ఆస్తా వద్దంటాడు. అప్పుడు చార్మి అందరికీ ఆహారం తెస్తుంది. ఆస్తా ఆ ఫుడ్ చూసి దానిపై పడి ఆనందంతో ఏడుస్తాడు. అప్పుడు కెప్టెన్ యామి అక్కడికి వచ్చి, చివరికి నువ్వు బతికే ఉన్నావు. నువ్వు అక్కడ చనిపోలేదు. అవును. మ్యాజిక్ నైట్ హెడ్ క్వార్టర్స్ కి చెరసాల రిపోర్ట్ కావాలి. నువ్వు వెళ్ళగలిగితే పాస్, నువ్వు అక్కడికి వెళ్ళు. దీనికి లక్ చాలా ఎగ్జైట్ అవుతాడు. అప్పుడు యామి అతన్ని వద్దని మాగ్నాతో ఫైటింగ్ మిషన్ కి వెళ్ళమంటాడు. ఆ తర్వాత ఆస్తా నోవెల్ ను మ్యాజిక్ నైట్స్ హెడ్ క్వార్టర్స్ కు పంపిస్తారు. అప్పుడు నోవెల్ ఆస్తాను ఒంటరిగా చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. దారిలో వాళ్లకు యూనో అతని టీం కనిపిస్తారు. అప్పుడు క్లాస్ ఆస్తా ఎలా ఉన్నావని అడగ్గా, నేను బాగున్నానని చెప్పి మిమోసాకు థ్యాంక్స్ చెప్తాడు. దాంతో మిమోసా సిగ్గుపడి వెళ్ళిపోతుంది. యూనో అతన్ని ఎగతాళి చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆస్తా యూనోతో గొడవ పడతాడు. ఇక్కడ మిమోసా నోవెల్తో తను ఆస్తాను ఇష్టపడుతున్నానని చెప్పి పొగడటం మొదలు పెడుతుంది. అది విని నోవెల్ కు కూడా ఏదో అవుతుంది. ఈ విషయానికి నోవెల్ కంగారు పడి ఇద్దరు అరవడం మొదలు పెడతారు. వాళ్ళు హెడ్ క్వార్టర్స్ వైపు వెళ్తుండగా విజర్డ్ కింగ్ వస్తారు. ఎనీథింగ్ వాళ్ళు అతనికి గౌరవం ఇస్తారు, కానీ ఆస్తాకేమీ అర్థం కాదు. అప్పుడు క్లాస్, ఈయనే విజర్డ్ కింగ్ జూలియస్ నోవా క్రోనో అని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు విజర్డ్ కింగ్ యూనో కొత్త స్పెల్ ను చదువుతారు. అతని కొత్త మ్యాజిక్ ను మెచ్చుకుంటారు. అప్పుడు క్లాస్, అంటే విజర్డ్ కింగ్ కు కొత్త మ్యాజిక్ లు ఇష్టం అనడం నిజమే అంటాడు. విజర్డ్ కింగ్ యూనోను ఆ మ్యాజిక్ ను యాక్టివేట్ చేయమంటారు. అప్పుడు యూనో, క్షమించండి సార్, డుంజియన్ తర్వాత దాన్ని యాక్టివేట్ చేయలేకపోయాను అంటాడు. అది విన్న విజర్డ్ కింగ్ నిరాశ చెంది అనుకుంటారు, అయితే ఇది 4 గ్రేట్ ఆట్రిబ్యూట్స్ లో ఒకటైన విండ్ స్పిరిట్ సిల్ఫ్ అన్నమాట. అంటే దీని అర్థం ఈ యుగంలో అది ఇతన్ని ఎంచుకుంది. మరియు అంటారు, ఈ మ్యాజిక్ నీకు చాలా సహాయం చేస్తుందని నమ్ముతున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత ఆస్తా విజర్డ్ కింగ్ ను తన గ్రిమోయిర్ ను చదవమంటాడు, కానీ విజర్డ్ కింగ్ దాని నుండి ఏమీ చదవలేకపోతారు. అప్పుడు ఆస్తా తన కొత్త కత్తిని చూపిస్తాడు. అది విజర్డ్ కింగ్ ను మళ్ళీ ఉత్సాహపరుస్తుంది. అతను ఆ కత్తిని ఎత్తగానే అది చాలా బరువుగా మారుతుంది. అప్పుడు విజర్డ్ కింగ్ అనుకుంటారు, ఈ కత్తి నా శక్తిని పీల్చేస్తోంది, మరియు అంటారు, ఇప్పుడు నాకు తెలిసింది, ఇది నేను ఎత్తలేనిది, మరియు ఇది నీకు ఖచ్చితంగా సరిపోతుంది.
ఎందుకంటే నీకు మ్యాజికల్ పవర్ లేదు. అయితే విజర్డ్ కింగ్ అతని పనిని మెచ్చుకుంటారు. తర్వాత ఆస్తా విజర్డ్ కింగ్ ను విజర్డ్ కింగ్ ఎలా అవ్వాలని అడుగుతారు. దానికి విజర్డ్ కింగ్ నవ్వడం మొదలు పెడతారు. అప్పుడు క్లాస్ విజర్డ్ కింగ్ ను అలా అడగడం తప్పు, నేను చెప్పేది వినండి అంటాడు. విజర్డ్ కింగ్ అవ్వాలంటే అందరి నమ్మకం గెలవాలి. విజర్డ్ కింగ్ అంటారు, ప్రజల నమ్మకంతోనే విజర్డ్ కింగ్ కాలేవు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు నిరూపించుకోలేకపోతే టాప్ లో ఉండలేవు. తర్వాత అతను ఆస్తా యూనోలను చూసి, యామి, విలియం, మీరు మంచి పని చేశారు. వీళ్ళిద్దరి కళ్ళల్లో నాకు ఏదో సాధించాలని కసి కనిపిస్తోంది. ఆ తర్వాత విజర్డ్ కింగ్ వాళ్ళని డెకరేషన్ సెరమనీకి పిలుస్తారు. అందులో మంచి పని చేసిన దేరెన్సెస్ మ్యాజిక్ నైట్స్ కు థ్యాంక్స్ చెప్తారు. తర్వాత విజర్డ్ కింగ్ వాళ్ళను అక్కడికి తీసుకెళ్లి అంటారు, చూద్దాం మీరు వీళ్ళకన్నా మంచి రిజల్ట్స్ తేగలరేమో. ఆపై విజార్డ్ కింగ్ సెరిమోనీని మొదలు పెట్టమంటారు. క్లోవర్ కింగ్డమ్ లోని ప్రతి మ్యాజిక్ నైట్ కు వారి ఎబిలిటీ ప్రకారం ఒక ర్యాంక్ ఇస్తారని మనకు చెప్తారు. ఆ ర్యాంక్ మళ్ళీ సబ్ ర్యాంక్స్ గా డివైడ్ అయి ఉంటుంది. విజార్డ్ కింగ్ అందరికంటే పైన ఉంటారు. డెకరేషన్ సెరిమోనీకి ముందు మ్యాజిక్ నైట్స్ తగినన్ని స్టార్స్ సంపాదించాలి. అప్పుడే వారికి కొత్త ర్యాంక్ వస్తుంది. అప్పుడు మనం వేర్వేరు మ్యాజిక్ నైట్స్ ను వారి పనులను బట్టి చూస్తాం. అవార్డులు, ర్యాంకులు వస్తాయి. విజార్డ్ కింగ్ వాళ్ళ మ్యాజిక్ ను మెచ్చుకుంటారు. ఆ తర్వాత విజార్డ్ కింగ్ మిగతా వాళ్లను ఆస్తా యునోల ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడే ఆయనకు పని పడటంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ క్లాస్ మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు అని ఆలోచిస్తాడు. ఇక్కడ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాజిక్ నైట్స్ ఉన్నారు. విజార్డ్ కింగ్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ ఆస్తా ఫ్రీగా అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ వాళ్ళు ఆస్తా గురించి చెడుగా మాట్లాడుతుంటారు. అప్పుడు ఆస్తా, మీ మాటలు ఇబ్బంది పెడుతున్నాయి, కానీ నాకు అలవాటైపోయింది అంటాడు. అప్పుడు లియోపోల్డ్ వెర్మిలియన్ యూనో గురించి మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు గోల్డెన్ డాన్ లోని ఒకడు, ఈ సామాన్యుడిపై మాకు ఆశలు లేవు, మేం నోబుల్స్ మాత్రమే గోల్డెన్ డాన్ ను ముందుకు నడిపిస్తున్నామంటాడు. క్లాస్ ఏదో చెప్పబోతుండగా ఆ వ్యక్తి క్లాస్ మొమోసాలను అవమానించడం మొదలు పెడతాడు. క్లాస్ మొమోసాను కాపాడతాడు. తర్వాత నోయల్ అన్నయ్య నోయల్ తలపై నీళ్లు పోసి అవమానిస్తాడు. అప్పుడు మనం చూస్తాం, ఆమె మిగతా సోదరులు కూడా సిల్వా కుటుంబంలో పుట్టినందుకు ఆమెను తిడుతూ ఆమె తన మ్యాజిక్ ను కంట్రోల్ చేసుకోలేకపోవడంతో నిందిస్తూ ఉంటారు. అప్పుడు నోయల్ సిల్వా ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. నువ్వు సిల్వా కుటుంబానికి ఒక మచ్చవి, మా అమ్మను చంపడం నీకు సరిపోలేదా అంటాడు. అప్పుడు నోయల్ ఏడుస్తూ వెళ్లబోతుంటే ఆస్తా ఆమెను పట్టుకుని, ఇలాంటి వాళ్ళకి నువ్వు టేబుల్ మీదకి ఎక్కి విజార్డ్ కింగ్ మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు అంటాడు. కాబట్టి మీరు వాళ్ళకంటే భిన్నం కాదు, మాకు ఏమైనా చెప్పొచ్చు, కానీ మీరు అనుకున్నది నేను పట్టించుకుంటానని అనుకుంటున్నారా? అప్పుడు గోల్డెన్ రూన్ వ్యక్తి ఒకడు ఆస్తాను బంధిస్తాడు. కానీ ఆస్తా తన మ్యాజికల్ స్వోర్డ్ తో అతని మ్యాజిక్ ను కట్ చేసి, మీరేం చేసినా నేను సైలెంట్ గా ఉండను, చూడండి ఒకరోజు నేను విజార్డ్ కింగ్ అవుతాను, మీ అందరి నోళ్లు మూయిస్తాను అంటాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పై వస్తుంది. దానిపై క్లిక్ చేసి